చాలా రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరులో జనసేన అనే గ్రామం ఉండేది. ఈ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పర్వతాలు, నదులు ఉండేవి. గ్రామంలోని ప్రజలు ఒకరితో ఒకరు సహకారంగా, ప్రేమగా జీవించేవారు. ఈ గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు. రామయ్య చాలా శ్రామికుడు, తన పని పట్ల అంకితభావం ఉన్నవాడు. అతనికి సీతమ్మ అనే భార్య మరియు 2 పిల్లలు, వెంకటేష్ మరియు లక్ష్మి. రామయ్య తన కుటుంబాన్ని ప్రేమించేవాడు, కాని అతనికి ఒక కల ఉండేది. అతని కల ఏమిటంటే తన గ్రామం పేదరికం నుండి బయటపడాలనే. ఒక సంవత్సరం రామయ్య తన పొలంలో పనిచేస్తున్నప్పుడు అతనికి ఒక వింత సంఘటన జరిగింది. అతను తన పొలంలో పని చేస్తున్నప్పుడు అతని కుందేలులో ఒక పురాతన తాళపత్రం దొరికింది. తాళపత్రం మీద గ్రామంలోని ఒక ప్రాచీన నిధి గురించి రహస్యం రాసి ఉండేది. రామయ్య ఈ విషయానికి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు మరియు వెంటనే తన భార్యకు మరియు పిల్లలకు చెప్పాడు. అతని కుటుంబం ఈ రహస్యం నమ్మి అతనితో కలిసి ఆ నిధి వెతకటానికి బయలుదేరింది. వారు తాళపత్రంలో ఇచ్చిన సూచనలను అనుసరిస్తూ గ్రామం చుట్టూ ఉన్న పర్వతాలను, అడవులను దాటి వెళ్లారు. బహుదినములు శ్రమించి చివరికి వారు ఒక గుహలోకి చేరుకున్నారు. గుహలోనికి వెళ్ళిన తర్వాత వారు ఒక పాత పెట్టెను కనుగొన్నారు. అతను ఆ పెట్టె తెరిచేసరికి అందులో బంగారు ఆభరణాలు, నాణేలు మరియు విలువైన రత్నాలు కనిపించాయి. రామయ్య చాలా సంతోషించాడు. అతని కుటుంబం కూడా ఆనందించింది. అతను ఈ నిధిని తన గ్రామ ప్రజల మధ్య న్యాయంగా పంచాడు. ఈ నిధితో గ్రామంలో పేదరికం తగ్గిపోయింది. గ్రామంలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పడాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు. గ్రామ ప్రజలందరూ రామయ్యను, అతని కుటుంబాన్ని గౌరవించారు. ఈ కథ మనకు తెలియజేస్తుంది, కష్టపడి పనిచేయడం మరియు సహకారం మన జీవితంలో ఎంత ముఖ్యమో. మనం కలలు కనడమే కాకుండా వాటిని నిజం చేయటానికి ప్రయత్నించాలి.